హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి అండి. అసలు చేదు ఏ మాత్రం లేకుండా తింటూ ఉంటే కూడా ఈ పచ్చడి చాలా బాగుందండి. నేనైతే 1 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇలా పీల్ చేసుకున్నాను. కొందరైతే చేసుకోరు. సో నాకైతే ఇలా పీల్ చేసుకోకుండా పెడితే కొంచెం చేదుగా అనిపిస్తుంది. కాయ అయితే చూస్తున్నారు కదా, ఇలా సన్నగా అండ్ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం పీస్ తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఈ కాకరకాయలు. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక చున్ని పరుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. తడి ఏమాత్రం తగలకూడదు. సో ఆలోపు అయితే నేను చింతపండు తీసుకొని వేడి వేడి మసిలి నీళ్ళు పోసి నానబెట్టాను అన్నమాట. చింతపండులో గనుక ఈనెలు, గింజలుంటే తీసేసి పెట్టుకోండి. ఈ కాకరకాయలు మొత్తం తడి ఆరిన తర్వాత నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ పల్లీల నూనె తీసుకున్నాను. మనం ఏ పచ్చడి పెట్టాలన్నా పల్లి నూనె అండ్ నువ్వుల నూనె చాలా బాగుంటుంది టేస్ట్. తేడా కూడా మనకు తెలుస్తుందండి తింటా ఉంటే కూడా. ఇలా మొత్తం తడి ఆరిపోయిన తర్వాత వీటినైతే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను 1 కేజీ తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనకు ఎక్కువ కూడా మాడకూడదు పీస్ అనేది. కాకరకాయ నుంచి మొత్తం తడి పోయేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని ఇలా సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఆయిల్ కూడా ఏం పట్టదు ఎక్కువగా. అండ్ ఈ లోపు నేను ఇంకో కడాయి తీసుకొని ఆవాలు అండ్ మెంతులు, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆవాలు, మెంతులు వేయించుకున్న తర్వాత లాస్ట్ చివర్లో జీలకర్ర వేసి వేయించుకున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎందుకంటే జీలకర్ర మనం వేస్తే ఫస్ట్ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. సో అవి వేగిన తర్వాతనే మనం జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా సన్నగా మిక్సీ పెట్టుకోవాలి. అండ్ ఈలోపు మన చింతపండు నానింది కదా, వాటినైతే మనం సపరేట్‌గా గింజలు అవన్నీ తీసేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి మనం దానిలోనే కొంచెం పోపు కోసం తయారు చేసుకుంటున్నాం కదా, జీలకర్ర అండ్ ఆవాలు వేసుకుంటున్నాను. సో అవి వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. సో మనకు ఎప్పుడైనా ఆయిల్ కాగినప్పుడు మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోకండి. చింతపండు కూడా మనం నానిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా స్మూత్‌గా ఉంటుందండి చింతపండు అనేది. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలి. పోపు మనం ఎప్పుడు పెట్టినా కూడా స్టవ్ అనేది సిమ్‌లో పెట్టి వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా మనకు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాతనే వేశాను నేను. సో అది కాగుతూ ఉంటే కూడా మనకి చాలా స్మెల్ వస్తుంది. పల్లి నూనె కాబట్టి. సో ఇలా పోపు అనేది మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పోపు మొత్తం చల్లారిన తర్వాతనే మనం కాకరకాయ ముక్కలకి కలపాలన్నమాట. సో పోపు ఎప్పుడైనా మనం వేడిగా కలిపితే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. అదే చల్లారిన తర్వాత కలిపితే కొంచెం మనం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత మనం హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అండ్ ఒక 5, 6 వెల్లుల్లి నేను పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకుంటేనే పచ్చడి బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకోవాలి. అప్పుడు మనం చింతపండు గుంజుద్ది గదా, ఆ చింతపండు అంతా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు ఎప్పుడైతే ఇలా బుడగలొచ్చాయో సో అది పోపు అనేది రెడీ అన్నమాట. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో కారం అండ్ జీలకర్ర, మెంతి పొడి ఉంది గదా, అది కూడా వేసి తీసుకోవాలి. సో నేను 1 కేజీ కాకరకాయలకి 2 కప్స్ దాకా కారం పొడి తీసుకున్నాను. నాకైతే సరిపోయింది ఈ కారం. ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తీసుకుంటా అంటే ఇంకో హాఫ్ కప్ వేసుకోండి. మనం చింతపండు యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం పొడి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బావుంటుంది. సో అండ్ నేను హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసేయాలి. మనకి సాల్ట్ తక్కువున్నా గూడా తొందరగా ఖరాబ్ అవుతుంది గదా పచ్చడి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలున్నాయి గదా, అవి కూడా ఇందులో వేసి మొత్తం కలిపేసుకోవాలి. చూస్తున్నారు గదా, కాకరకాయ ముక్కలైతే అసలు ఏమాత్రం మాడలేదు. అండ్ ఏమాత్రం ఇట్లా వేగకుండా ఉండలేదు. పర్ఫెక్ట్‌గా వేగినాయి. సో ఇలా మనం అన్నీ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా కలిపినప్పుడు మనం నేను ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఎల్లిపాయలు తీసుకున్నాను. అవి మొత్తం దీనిలో వేసేసి కలుపుకోవాలి. మనకు పచ్చడి తిన్నంత సేపు మనకు వెల్లుల్లి ఆ ఘాటు తెలిస్తేనే బావుంటుంది కదా. సో నేను దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్వాంటిటీ వెల్లుల్లి. మనం కలుపుతూ ఉంటే కూడా ఆ ఫ్లేవర్ అంతా మనకు తెలిసిపోతుంది గదా. సో ముక్కలకైతే ఆల్మోస్ట్ కారం పట్టేసింది. సో ఇప్పుడు ఈలోపు మనం పోపు చల్లారిపోయింది గదా, ఆ పోపు మొత్తం దీనిలో వేసేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ ఎప్పుడైనా మనం పోపు పెట్టేటప్పుడు ఏ పచ్చడికైనా సరే, దీనికని గాదు కొంచెం ఎక్కువనే తీసుకోండి. పచ్చడిలో ఎప్పుడైనా మనం ఆయిల్ ఎక్కువ తింటేనే బావుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉండాలి. అండ్ సాల్ట్ గూడా మనకు తక్కువ ఉన్నా గూడా పచ్చళ్ళనేవి ఒక 1, 2 డేస్‌లో ఖరాబ్ అయిపోతుంది.
ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే కొంచెం ఇప్పుడే కలిపేసుకుంటే మనకు పచ్చడి అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో, అందుకని నేను ఒక 1 స్పూన్ అలా తీసుకున్నాను. కలుపుతూ ఉంటేనే మనకు తెలిసిపోతుంది గదా! పచ్చడి పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా డెఫినెట్‌గా కంపల్సరీగా ట్రై చేయండి. పచ్చడి మాత్రం నిజంగా సూపర్‌గా అంటే సూపర్‌గా వచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి పెట్టి చూడండి. నిజంగా చాలా బావుందంటారు. సో, ఇదండి మన కాకరకాయ పచ్చడి. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. థాంక్ యూ సో మచ్.